అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ ఆకాశం కరుణించదా, కృష్ణమ్మ పరుగులు పెట్టదా అని ఆశగా ఎదురుచూసిన తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఇది నిజంగా ఒక పండుగ లాంటి వార్త. ఎందుకంటే కృష్ణానదికి భారీ వరద ప్రవాహం ప్రారంభమైంది. అటు కర్ణాటక ఇటు తెలంగాణ దాటుకుంటూ ఉరకలేస్తున్నటువంటి కృష్ణమ్మ నేడు మన శ్రీశైలం జలాశయానికి చేరుకోబోతుంది. ఆలస్యంగానైనా వరద రాక మొదలవడంతో రెండు రాష్ట్రాల రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. అసలు ఎగువన పరిస్థితి ఎలా ఉంది, శ్రీశైలానికి ఎంత వరద రాబోతుంది, మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు కూడా మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అలాగే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క పరిస్థితి కూడా తెలుసుకుందాం. ముందుగా కృష్ణా బేసిన్లోని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు దాదాపు గరిష్ట మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఆల్మట్టి విషయానికి వస్తే ఇది పూర్తి స్థాయి సామర్థ్యం కేవలం 4 టీఎంసీల దూరంలో ఉంది. అంటే డ్యామ్ దాదాపు నిండిపోయింది. సో డ్యామ్ భద్రతను దృష్టిలో ఉంచుకొని అక్కడి నుంచి సుమారు 80,000 క్యూసెక్కుల భారీ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో అక్కడి నుంచి ఆ నీరు నారాయణపూర్ డ్యామ్కు చేరుకుంటుంది. నారాయణపూర్ కూడా నిండిపోవడంతో అక్కడి నుంచి ఏకంగా 84,300 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువన ఉన్నటువంటి మన తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు వదులుతున్నారు. సో పైన వర్షాలు ఇంకా కొనసాగుతుండడంతో ఈ వరద ప్రవాహం అనేది ఇంకా భారీగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నారాయణపూర్ నుంచి వస్తున్న వరద నేరుగా తెలంగాణలో ఎంట్రీ పాయింట్ అయినటువంటి జూరాల ప్రాజెక్టును తాకుతుంది. 84,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. మంగళవారం సాయంత్రం నుంచే జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేయడం ప్రారంభించారు. వరద ఉధృతి గంటకు పెరుగుతుండడంతో ఏ క్షణమైనా జూరాల క్రస్ట్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే జూరాల నుంచి నేరుగా శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు చేరుకునేటువంటి అవకాశం ఉంది. మంగళవారం రాత్రి వరకు శ్రీశైలానికి వరద తాకిడి లేనప్పటికీ బుధవారం ఉదయం నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో జల సవ్వడులు మొదలవ్వబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ లాంటిది శ్రీశైలం ప్రాజెక్టు. రాయలసీమకు, దక్షిణ తెలంగాణకు సాగునీటి అందించేటువంటి ప్రధాన వనరు కూడా శ్రీశైలం ప్రాజెక్టే. శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో ఉన్నది కేవలం 41.279 టీఎంసీలు నీరు మాత్రమే. అంటే ప్రాజెక్టు అడుగంటిపోయి డెడ్ స్టోరేజ్కి దగ్గరగా ఉంది. ఈ సమయంలో ఎగువ నుంచి వస్తున్న ఈ భారీ ప్రవాహం జలాశయానికి రైతులకి పెద్ద ఊరటనివ్వబోతుంది. ఒకవేళ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి ఇలాగే మరొక వారం రోజుల పాటు వరద కొనసాగితే శ్రీశైలం సగం వరకు నిండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాజెక్టులకు, ఇటు తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటి కష్టాలు ఆల్మోస్ట్ తీరినట్టే కనిపిస్తుంది. మరొక వైపు కృష్ణా ఉపనది అయినటువంటి తుంగభద్రకు కూడా వరద కొనసాగుతుంది. నాగార్జున సాగర్ విషయానికి వస్తే పూర్తి సామర్థ్యము 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136.99 టీఎంసీల నీటి నిల్వ అక్కడ ఉంది. పులిచింతలలో 29.07 టీఎంసీల నీరు ఉంది. కృష్ణా బేసిన్కు వరదలు రావడం కాస్త ఆలస్యమైనప్పటికీ చివరికి కృష్ణమ్మ కనికరించింది. అటు గోదావరి బేసిన్లోని పోలవరం వద్ద వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టినా ఇప్పుడు అందరి దృష్టి కృష్ణానదిపైనే ఉంది. రాబోయే 10 రోజులు ఎగువన వర్షాలు ఇలాగే కురిస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్లు నిండుకుండలా మారడం ఖాయం. కరువు ఛాయల నుంచి బయటపడి రైతుల పొలాలు పచ్చగా కలకలడాలని కూడా ఆశిద్దాం. ఎట్టకేలకు కృష్ణానది ప్రవాహం కొనసాగుతుండడం, అది జూరాల నుంచి క్రమంగా దిగువన ఉన్నటువంటి శ్రీశైలం వైపు కూడా పరుగులు పెడుతున్నటువంటి సందర్భం. ఈరోజు ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆ వరద ప్రవాహం అనేది కనిపిస్తూ జలకళ అనేది కనిపించే అవకాశం ఉండడంతో రాబోయే రోజులలో కూడా ఎగువన వస్తున్నటువంటి వరద ప్రవాహం అలాగే ఇంకా వారం రోజుల పాటు కొనసాగితే నారాయణపూర్ నుంచి వచ్చేటువంటి వరద అలాగే ఇంకా ఇక్కడ గేట్లు విడుదల చేసి ఇంకా కొనసాగిస్తే క్రమంగా జూరాల క్రస్ట్ గేట్ కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. తద్వారా శ్రీశైలం జలాశయం కలకల్లాడి డ్యాము మరింతగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే 2 రోజుల నుంచి ఏపీ, తెలంగాణలో కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పైన వస్తున్నటువంటి ఎగువన వస్తున్నటువంటి వరద ఫ్లోటింగ్తో పాటు ఇక్కడ వర్షాలు నమోదు కూడా గణనీయంగా పెరిగితే శ్రీశైలం జలాశయానికి ఇక ఎలాంటి ఢోకా లేకుండా అద్భుతంగా
జలకళ సంతరించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.